ఈ 6 పాయింట్లను బేస్ చేసుకుంటే కనుక మెయిన్ వచ్చేసి విద్యుత్ బకాయిలు 24,000 కోట్ల రూపాయలు ఏపీ నుంచి రాబట్టాలని చాలా డిమాండ్ ఉంది. ఈ రెండు రాష్ట్రాలకు డబ్బులు అవసరమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ దానికి ఒప్పుకునే అవకాశం ఉంటుందా? అంత ఈజీగా ఒప్పుకుంటుందా ఉన్న పడాన్ని 24,000 కోట్లు కట్టాలంటే? రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవం. అయితే పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి వాటినంటింటిని కూడా ఫుల్ఫిల్ చేయాలి అనుకుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరస్పరం అవగాహన కుదుర్చుకోవాలి. ఇచ్చినటువంటి అప్పులు కావచ్చు, వచ్చినటువంటి ఆస్తులు కావచ్చు పంచుకుంటున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి 24,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాకీ ఉంది విద్యుత్ సంస్థల రూపంలో. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఆర్థికంగా అంత మంచిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. అప్పులని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి 24,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కనుక చెల్లించడానికి సిద్ధంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా 7,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సి ఉంటుంది పాత బకాయిల ఉన్నటువంటి నేపథ్యంలో. ఏపీ ప్రభుత్వం 24,000 కోట్లు వెంటనే చెల్లించడానికి సిద్ధంగా ఉందా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే మాత్రం ఇమ్మీడియట్ గా చెల్లించేటువంటి పరిస్థితి అయితే ఆ ఏపీ ప్రభుత్వానికి ప్రస్తుతం కనిపించట్లేదు. కాబట్టి దశల వారీగా ఈ సమస్యని పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం అయితే కనపడుతుంది. ఏపీ ప్రభుత్వానికి కూడా 7,000 కోట్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ 7,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి ఎలాగూ వెళ్లేవే కాబట్టి 17,000 కోట్లు అయినా కూడా ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి అనివార్యం. కాబట్టి ఈ అప్పులకు సంబంధించినటువంటి అంశాలని సెటిల్ చేసుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ఎలా వ్యవహరించబోతున్నాయి అనే దానికి సంబంధించి ఈ సమావేశంలో కీలకంగానే చర్చించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. బైఫర్కేషన్ యాక్ట్ 2014లో విభజన చట్టంలో చెయ్యనటువంటి 7 మండలాల విలీనానికి సంబంధించి అప్పటి పీఎం నరేంద్ర మోడీకి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ విలీనం చేసుకున్నారు. కానీ ఈ రోజు అంత ఈజీనా ఏపీ 7 మండలాలు ఇవ్వడానికి? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాల విలీనానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాల విలీనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఏపీ ప్రభుత్వం ముందు బలంగా వినిపించాలనేటువంటి ఒత్తిడిని బలంగా వినిపించాలనేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిన్న జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 7 మండలాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎందుకంటే పునర్విభజన చట్టంలో ఈ 7 మండలాల విలీనానికి సంబంధించినటువంటి అంశం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మోడీ ప్రభుత్వం మొదట వచ్చిన వెంటనే చేసినటువంటి మొదటి పని ఏంటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే ఆ 7 మండలాలు ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి అప్పటికీ మిత్రుడుగా ఉన్నటువంటి ఏపీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్ కి అప్పగించింది బీజేపీ ప్రభుత్వం. వీటికి సంబంధించినటువంటి అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు. 7 మండలాలు అనేవి పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనమైంది. కాబట్టి ఆ 7 మండలాలు తెలంగాణకి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం 7 మండలాలు ఇవ్వడానికి అంత ఈజీ అయ్యేటువంటి సమస్య కాదు. ఎందుకంటే ఇప్పటికే పునరావాసానికి సంబంధించి ప్రక్రియ జరిగింది. అలాగే బ్యాక్ వాటర్ పోలవరం బ్యాక్ వాటర్ లో కూడా కొన్ని గ్రామాలు మునిగిపోయాయి, పూర్తిగా ఖాళీ చేసినటువంటి పరిస్థితి. కేవలం 5-6 గ్రామాలు మాత్రమే ఇంకా ముంపుకు గురి కాకుండా ఉన్నాయి. ఆ 5-6 గ్రామాలైనా సరే తెలంగాణకు రావాలనేటువంటి డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తుంది. కాబట్టి ఈ 7 మండలాలు వెనక్కి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తెలంగాణది న్యాయమైనదే అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, దానికి సుముఖంగా ఉందా అనేది కొంత చూడాల్సి ఉంటుంది. ఇప్పటికీ అన్ని రకాలుగా 7 మండలాల విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది